రీసెంట్‌గా ఓటీటీస్‌లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న 7 థ్రిల్లర్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకి ఎళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1  'గమ్ గమ్ గణేశ'. ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్‌ని స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి కిషోర్ రెడ్డి అనే ఎక్స్ ఎమ్మెల్యే తన దగ్గర ఉన్న 80 కోట్లని ఖర్చు పెట్టి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అయితే అది తెలిసిన గవర్నమెంట్ ఆ 80 కోట్లని సీజ్ చేస్తుంది. ఇక ఈసారి ఎలాగైనా 100 కోట్లు ఖర్చు పెట్టైనా ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పేసి ముంబై నుంచి 100 కోట్లు తెచ్చే ప్లాన్ అయితే రెడీ చేస్తారు. అయితే ఇంకొక వైపు మన హీరో గణేష్ తను లైఫ్లో ఎలాగైనా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెద్ద డీల్ని ప్లాన్ చేసి ఒక డైమండ్ని కొట్టేయాలనుకుంటారు. అయితే ఇంతకీ ఎక్స్ ఎమ్మెల్యే 100 కోట్లు తెచ్చాడా లేదా అండ్ హీరో గణేష్ డైమండ్ని కొట్టేశారా లేదా అండ్ ఈ రెండు స్టోరీస్ కి ఇంటర్లింక్ ఏంటి అన్నది స్టోరీ లైన్. ఇక మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంటర్జెక్షన్స్ అయిపోయాక ఇక అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే వెళ్తుంది. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక మూవీ మధ్యలో వచ్చే చిన్న చిన్న ఫన్నీ సీన్స్ కూడా మనల్ని ఎగ్జైటింగ్ చేస్తాయి. ఇక ఫైనల్ గా మూవీ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే ప్రెసెంట్ మీరు ఈ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ పొలిటికల్ డ్రామాను కూడా స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ చేయొచ్చు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో రత్నం జీవితంలో ఎలాగైనా పైకెదగాలి అనే ఉద్దేశంతో తన లైఫ్ లో తనకు తోచిన ప్రతి పనిని చేస్తూ తన ఊరు ఎమ్మెల్యే దగ్గర చేరి తనకు రైట్ హ్యాండ్ గా మారి తన దగ్గర ఉన్న ఇల్లీగల్ పనులు మొత్తాన్ని తనే చూసుకుంటాడు. అయితే కొన్ని రోజులు గడిచాక తన ఊరి ఎమ్మెల్యేని మోసం చేసి అపోజిషన్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అయితే ఫైనల్ గా అపోజిషన్ పార్టీ నుంచి మన హీరో రత్నం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, అసలు అపోజిషన్ పార్టీలోకి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి, అక్కడ నుంచి స్టోరీ ఎలాంటి టర్న్ అయింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక మూవీలో కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయినప్పటికీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ కలిగిన ఎండింగ్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీ ఇది. డెఫినెట్ గా వాచ్ చేయండి. మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 పరువు. మీరు ఒక మంచి వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే నిజంగా ఈ వెబ్ సిరీస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. వెబ్ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరోయిన్ పల్లవి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం తన ఇంటి దగ్గర ఇష్టం లేక తను లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. అయితే అక్కడికి కొన్ని రోజులు గడిచాక తన ఫ్యామిలీ మెంబర్లో ఒకరు చనిపోవడం వల్ల తను తిరిగి మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. అయితే ఆ టైంలో పల్లవి వాళ్ళని వాళ్ళ బావ చందు పికప్ చేసుకుని గుంటూరు తీసుకువస్తున్న టైంలో దారి మధ్యలో చందుపై అనుమానం వచ్చి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల చందు అయితే చనిపోతాడు. అయితే ఈ హత్యను కప్పిపోడ్చడానికి హీరోయిన్ పల్లవి అండ్ తన భర్త ఎలాంటి ప్లాన్స్ వేశారు అండ్ ఆ నెక్స్ట్ ఏం జరిగింది అండ్ పరువు కోసం మొదలయ్యే ఈ హత్య ఎక్కడి వరకు వెళ్ళింది అన్నది స్టోరీ లైన్. అయితే నిజంగా ఈ స్టోరీలో ఇంకో స్టోరీ కూడా ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల నిజంగా ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది మనల్ని. అయితే ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం ఎంత ఓపిక పెట్టి ఉంటే ఆ నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం అంత హైలైట్ గా నిలుస్తాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ గడిచాక ఇక అక్కడ నుంచి వచ్చే ప్రతి ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక అక్కడ నుంచి ప్రతి ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తాయి. నిజంగా సిరీస్ లో ఒక పక్క పదవి కోసం చేసే తప్పుల్ని చూపిస్తూ ఇంకొక పక్క పరువు కోసం చేసే హత్యల్ని చూపిస్తూ రెండు ప్యారలల్ గా చూపిస్తూ మనకు ఒక లూప్ లోకి అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇక సిరీస్ లో వచ్చే కొన్ని సీన్స్ కి లాజిక్స్ లేకపోయినప్పటికీ స్ట్రిక్ట్లీ వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ సిరీస్ ని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే G5 లో స్ట్రీమ్ అవుతుంది. మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 ఎక్స్ని. ఈ సిరీస్ని కూడా సింపుల్గా వన్ టైం వాచ్ చేయొచ్చు. అయితే ఈ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 64 మంది ఎక్స్నీలో ఒకరైన మాయా అనే ఎక్స్ని ఒకరోజు శాపానికి గురవుతుంది. అయితే తను తిరిగి మళ్ళీ అలకాపురానికి వెళ్ళాలి అంటే 100 మంది బ్రహ్మచారుల్ని వశపరుచుకొని హతమార్చవలసి ఉంటుంది. అయితే 99 మంది బ్రహ్మచారుల్ని చంపాక 100వ వాడికి మాత్రం ఒక కండిషన్ ఉంటుంది. ఒరిజినల్ అయి ఉండాలి అండ్ బ్రహ్మచారి అయి ఉండాలి. అయితే ఆ 100వ వాడే మన హీరో అవుతాడు. అయితే ఫైనల్గా ఆ 100వ వాడిని వశపరుచుకుందా లేదా అండ్ తను తిరిగి అలకాపురానికి వెళ్ళిందా లేదా అన్నది స్టోరీ లైన్. అయితే ఇంకొక వైపు ఆ ఎక్స్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న తాంత్రికుడు ఫైనల్ గా ఆ ఎక్స్ని పట్టుకొని వశపరుచుకున్నాడా లేదా అన్న స్టోరీ కూడా రన్ అవుతుంది. అయితే ఈ సిరీస్ లో కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వరకు బాగానే అనిపిస్తుంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంతవరకు డిసప్పాయింటింగ్ చేసిన ఫైనల్ గా సిరీస్ చూసాక ఒక మంచి సిరీస్ చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో రెండు స్టోరీస్ ని ప్యారలల్ గా చూపిస్తాడు. ఎక్కడ డిసప్పాయింటింగ్ చేయకుండా మనల్ని ఎండింగ్ వరకు అయితే తీసుకువెళ్తుంది. అయితే ఈ సిరీస్ లో మహాకాల్ భైరవ్కి చెప్పే స్టోరీస్ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. అయితే ఈ సిరీస్ లో అక్కడక్కడ వచ్చి కొన్ని ఫన్ సీన్స్ కూడా మనల్ని లిటరల్లీ నవ్విస్తాయి. అయితే మీరు ఈ సిరీస్ ని వాచ్ చేయాలనుకుంటే హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్, మస్ట్ వాచ్. నెంబర్ 5 బాక్. ఇది ఒక హర్రర్ కామెడీ ఫిలిం. ఈ ఫిలిం అయితే అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఒక మంచి హర్రర్ కామెడీ ఫిలిం ని చూడాలనుకుంటే ఈ ఫిలిం ని డెఫినెట్ గా వాచ్ చేయండి.
అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో శివశంకర్ అలియాస్ సుందర్ అండ్ తనకు ఒక చెల్లెలు ఉంటుంది శివాని అలియాస్ తమన్నా. అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ శివానికి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వేరే ప్లేస్ కి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంది. అయితే అక్కడికి 10 ఇయర్స్ గడిచాక శివాని చనిపోయిందని మన హీరో శివశంకర్ కి వార్త వస్తుంది. అయితే అది తెలిసిన శివశంకర్ కి ఎంతకీ శివాని ఎలా చనిపోయింది అండ్ అక్కడ దుష్టశక్తి వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు బలి తీసుకుంది, ఆ నెక్స్ట్ ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉన్న మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా కామెడీగా అయితే రన్ అవుతుంది. ఎక్కడ బోరింగ్ అనిపించదు. అయితే మూవీ స్టార్టింగ్ లో మన హీరో శివశంకర్ కి తన చెల్లెలు చనిపోయింది అన్న వార్త తెలిసాక అక్కడికి వెళ్ళాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అండ్ ఆ టైంలో అక్కడ ఆ క్షుద్రశక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసింది అండ్ ఆ ప్రాబ్లమ్స్ ని మన హీరో ఎలా ఫేస్ చేశాడో అన్న స్టోరీపై అయితే మూవీ రన్ అవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఒక పక్క హర్రర్ సీన్స్ ని చూపిస్తూ ఇంకొక పక్క మన హీరో ఇన్వెస్టిగేషన్ ని చూపిస్తూ ఇంకొక పక్క హర్రర్ సీన్స్ ని చూపిస్తూ ప్యారలల్ గా అయితే తీసుకువెళ్తారు. ఎక్కడ డిసప్పాయింటింగ్ అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక సెకండ్ హాఫ్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అయితే ఉంటాయి. క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే విజువల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. అయితే ఫైనల్ గా మీరు ఒక మంచి హర్రర్ కామెడీ ఫిల్మ్ ని చూడాలనుకుంటే ఈ మూవీని మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 స్టార్. ఈ మలయాళం ఫిల్మ్ ని సింపుల్ గా వన్ టైం వాచ్ చేయొచ్చు, అది కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో కవిన్ తను బీటెక్ చదువుతున్నప్పుడు తను హీరో అవ్వాలని చెప్పేసి తన లైఫ్ ని అయితే స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ టైంలో తన ఫ్రెండ్స్ అండ్ తన ఫాదర్ కూడా తనకి సపోర్టివ్ గా ఉంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో తన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాడు అండ్ ఒక యాక్సిడెంట్ తన లైఫ్ ని ఎలా టర్న్ చేసింది అన్నది స్టోరీ లైన్. అయితే ఈ మూవీ స్టోరీ కూడా అన్ని మూవీ స్టోరీస్ లా రొటీన్ గా ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ మనకు టచ్ అవుతాయి. తను హీరో అవ్వాలి అనే ప్రాసెస్ లో ఈ మధ్యలో తాను ఎలాంటి లైఫ్ ని లీడ్ చేశాడో అన్న సీన్స్ ని చూపిస్తూ లిటరల్లీ మనకి కొంత ఎమోషన్స్ ని అయితే టచ్ చేస్తాయి. అయితే మూవీలో మైనస్ వచ్చేసి లాంగ్ రన్ టైం అవడం వల్ల కొంతవరకు ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే లిటరల్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ కోసం అయితే నిజంగా ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 లవ్ మీ. ఇది ఒక హర్రర్ రొమాంటిక్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ ని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. అయితే ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అర్జున్ ఎక్కడ దెయ్యాలు ఉన్నా అక్కడికి వెళ్లి ఆధారాలతో దెయ్యం లేదు అని నిరూపించే ఆ వీడియోస్ ని షూట్ చేసి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంటుంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ లవ్ ఒక రోజు దివ్యావతి అనే దెయ్యం స్టోరీ గురించి చెప్తుంది. అయితే ఎలాగైనా ఆ దెయ్యంని పడేయాలి అని మన హీరో అర్జున్ వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళాక ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అండ్ ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ లో అర్జున్ చిన్నప్పుడు జరిగిన స్టోరీని చూపిస్తూ ఇక ఆ తర్వాత తను పెద్దయ్యాక తన యూట్యూబ్ ఛానల్ కోసం తీసే హర్రర్ ఫిలిమ్స్ ని చూపిస్తూ కొంతవరకు ఫస్ట్ హాఫ్ మనల్ని ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్తుంది. మధ్యలో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ అయితే బాగానే అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ముగ్గురు అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి అండ్ దివ్యావతికి సంబంధం ఏంటి అండ్ అలాగే దివ్యావతి బతికే ఉన్నది అని నిరూపించడానికి అర్జున్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి నిరూపించడా లేదా అన్న దానిపై రన్ అవుతుంది. అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ మీరు ఈ మూవీని వాచ్ చేయాలనుకుంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వాచ్ చేయండి.